జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో సబ్ డివిజన్ నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏ సూర్యనారాయణని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల బీజేపీ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ జాతీయ రోడ్ల మీద పశువులను, ఆవులను, గేదెలను విడిచిపెట్టరాదని, అలా చేస్తే వాటిని గ్రామ పంచాయతీ ద్వారా స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలిస్తామని తెలిపారు. ట్రాక్టర్లను, బైకులను, ఇతర మోటార్ వాహనాలను మైనర్లకు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రుల మీద, వాహన యజమానుల మీద కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని, కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాలైన గంజాయి, గుడుమాలకు యువత దూరంగా ఉండాలని, ఒకవేళ గంజాయి సేవిస్తే వాళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతనంగా కాళేశ్వరం సబ్ డివిజన్ హెచ్జిపిఓగా బాధ్యత స్వీకరణ జరిగింది 1 వీక్ అయితే. నేను ఈ సందర్భంగా సబ్ డివిజన్లోని పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైతే ఉన్నదో సామాజిక రుగ్మతులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా దూరంగా ఉండాలి. ఏదైతే అట్లే చట్ట ప్రకారంగా ఏదైతే బాధ్యత గల పౌరులుగా మెసులుకోవాలి. అట్లనే ట్రాఫిక్ వైలేషన్స్ కానీ, తర్వాత ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత హెల్మెట్స్ పెట్టుకోకపోవడం, తర్వాత కొంతమంది గమనించింది ఏంటంటే గ్రామ ప్రజలు కొంతమంది ఈ రోడ్డు పక్కన వదిలిపెట్టడం, పశువులు వదిలిపెట్టడం, దాని ద్వారా ప్రమాదాలకు ప్రజలు గురై అంగవైకల్యంతో తర్వాత కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ విషయాలు తర్వాత గుడుంబాకు సంబంధించి కానీ, గాంజాకు సంబంధించి కానీ ఎవరైనా సేవించినట్టయితే వారి మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ప్రజలు ఎటువంటి సమాచారం తెలిసినా కానీ మాకు సబ్ డివిజన్ అధికారిగా నాకు ఏ విషయం ఉన్నా కానీ మీరు సమాచారం తెలుపుతారు. దానికి తగ్గట్టుగా మేము మీ దృష్టికి వస్తే నేను మా సిబ్బందితో కలిసి తగు చర్యలు తీసుకుంటాను. ఈ విషయంలో అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.